హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో లాస్ట్ ఫిబ్రవరిలో ఫ్యామిలీ ఇండియా మూవ్ అయ్యారు కదా. సో F2 మీద ఫ్యామిలీ వచ్చారు కదా. సో ఇండియా మూవ్ అయ్యారు. ఎందుకు మూవ్ అయ్యారు చాలామంది అడిగారు. సో నాకు ఇక్కడ టైం రాలేదు వీడియో చేయడానికి. సో ఈ వీడియోలో మొత్తం అంతా చెప్తాను మీకు. సో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. మెయిన్ రీజన్ ఏంటంటే మదర్కి బాగాలేకపోవడం వల్ల ఇండియా మూవ్ అవ్వాల్సి వచ్చింది ఫ్యామిలీ. అదొక రీజన్. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ ఇండియాలో మారల్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అందరికీ తెలుసు కదా, యూఎస్లో ఉండాలి అంటే మినిమం $3,000 నుంచి $4,000 వరకు ఖర్చు అవుతుంది. సో ఈ సిచ్యువేషన్స్లో మార్కెట్స్ చాలా వాలటైల్గా ఉన్నాయి. రెసిషన్ ఉంది యూఎస్లో, రేట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఓకే, రెంట్స్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే మెయిన్గా మన మనీ కొద్దిగా సేవ్ చేయాలి అంటే మెయిన్గా సింగిల్గా ఉంటే మనం కొద్దిగా సేవ్ చేయడానికి అవుతుంది కదా. బ్యాకప్ కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్, ఫోర్త్ పాయింట్ ఏంటంటే H1. ఈసారి లాటరీలో H1 కూడా మనకి పిక్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయ్యింది కానీ ఈసారి అయితే పిక్ అవ్వలేదు. సో ఈ అన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి. మెయిన్గా ప్రెషన్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. ఇంకొకటి ఫిఫ్త్ రీజన్ ఏంటంటే పిల్లలు. సో స్టడీస్ ఇక్కడ తెలుసు కదా మీకు, యూఎస్లో స్టడీస్ అయితే నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే మనం ఇండియాకి యూఎస్కి కంపేర్ చేసుకుంటే ఇండియాలో ఏంటంటే మనకి లాంగ్వేజెస్ అవి ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి మనం ప్రజెంట్ ఇంకా H1s ఇవన్నీ ప్రాసెస్ ఉంది కాబట్టి ఒకవేళ ఇండియా మూవ్ అవ్వాలన్నా ఇదే కరెక్ట్ స్టెప్, ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి వాళ్ళకి అక్కడ కొద్దిగా సెటిల్ డౌన్ అవ్వడానికి బేసిక్ ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే మనకి మెయిన్ ఇండియాలో అయితే మనకి మంచి ఫౌండేషన్ వస్తుంది. తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ లైక్ హెల్త్, ఇక్కడ మెయిన్గా హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ రావడం వల్ల కూడా ఇవన్నీ లైక్ నాట్ ఓన్లీ వన్ రీజన్ అని చెప్పుకోకర్లేదు. సో వెళ్ళడం రావడం అనేది కామన్, బట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇండియా వెళ్ళడమే నాకు కరెక్ట్ అనిపించింది. సో దానివల్ల డెసిషన్ తీసుకొని మూవ్ అవ్వడం జరిగింది ఫ్యామిలీ. సో వన్స్ ఎవ్రీథింగ్ గెట్స్ సెటిల్ డౌన్, అంతా బాగుంది, స్ట్రాంగ్గా ఉన్నది, ఇన్కమ్ వైజ్గా అంతా ఫిక్స్గా ఉంది, తర్వాత హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా స్టాండర్డ్గా ఉన్నారు. సో ఇండియా నుంచి యూఎస్ వచ్చి కోపప్ అవ్వడం ఈజీగానే ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ చూసి వెళ్ళారు కాబట్టి అక్కడ ఈ యూఎస్లో మళ్ళీ కోపప్ అవ్వడం ఈజీగా ఉంటుంది. అదే యూఎస్ నుంచి మనం ఇండియా వెళ్ళాలి అంటే మేబీ సబ్జెక్ట్స్ వైజ్గా బాగానే ఉంటుంది కానీ లాంగ్వేజెస్ వరకు వచ్చినప్పటికీ కొద్దిగా పిల్లలు ఇబ్బంది పడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యారియర్ కూడా లేకుండా ఉండాలని, సో ఆల్ ఆఫ్ అ సడన్ కాదు, ఇంకా తెలిసింది బాగాలేదు మదర్కి అనేసరికి నేను ఇంకా ఆలోచించి మనకి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫ్యామిలీ కూడా ఇండియాలో ఉంటే మారల్ సపోర్ట్గా కూడా ఉంటుంది. నేను కూడా ప్రజెంట్ మార్కెట్స్ ఎలాగుంటాయో తెలియదు కాబట్టి ఎక్కడికైనా ఏ స్టేట్కైనా మూవ్ అయ్యేటట్టుగా సింగిల్గా ఉంటే మీకు తెలుసు కదా. సో ఎక్కడైనా బ్యాచిలర్స్గా మూవ్ అయిపోవచ్చు. అదే ఫ్యామిలీతో ఉంటే ఇట్స్ నాట్ ఈజీ అని చెప్తాను. సో అదొక రీజన్ అనమాట. సో ఇలాగ ఒక 5-6 రీజన్స్ ఉన్నాయి. సో ఈ అన్ని రీజన్స్ వల్ల ఇంకా మూవ్ అవ్వాల్సి అయితే వచ్చింది. బట్ దట్ ఈస్ నాట్ ద ఫైనల్. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్, ఈసారి సెకండ్ లాటరీలో కూడా అవ్వలేదు, మేబీ నెక్స్ట్ ఇయర్ ఒక ఫైనల్ అటెంప్ట్ ఉంది. సో అదొక రీజన్. తర్వాత ఒకవేళ H1 మనకి లాటరీలో లక్ తగలకపోతే ఐ నీడ్ టు గో ఫర్ అనదర్ MS or PhD వరకు వెళ్ళాల్సి వచ్చింది. దానికి కూడా మన దగ్గర సో ఆబ్వియస్గా అమౌంట్ అది ఉండాలి కాబట్టి కొంత బ్యాకప్ వైజ్గా కూడా కొద్దిగా ఒక స్మాల్ బ్రేక్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే తెలుసు కదా మీకు, వీడియోస్లో పెట్టాను, మ్యారేజ్ యానివర్సరీ ఉన్నది. సో 15 years of యానివర్సరీ. సో ఒక 2 weeks లైక్ 12 days 14 days ట్రిప్ ఇది. సో ఇక్కడికి రావడం జరిగింది. ప్రజెంట్ అయితే నేను ఉన్నది న్యూ జెర్సీ మాట. సో న్యూయార్క్లో ఒక 5 days, న్యూ జెర్సీలో ఒక 5 days. సో ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే బాగా ఎంజాయ్గా ఉంది. ఇప్పుడైతే కొద్దిగా డల్గా అనిపించింది. బట్ ద లైఫ్ ఈజ్ అంతే కదా, లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో యా, విల్ కమ్ అప్ స్ట్రాంగ్. సో యా, అది చాలామంది అడుగుతున్నారు F2 మీద
ఈ టైంలో రావడం కరెక్టా యూఎస్కి అంటే ఐ సజెస్ట్ F2 మీద ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే పార్ట్ టైమ్స్ అసలు లేవు, ఫుల్ టైమ్స్ అసలు లేవు. సో కొంతకాలం సర్వైవ్ అవ్వడానికి అయితే లైక్ ఓన్లీ ఇనీషియల్గా F1 మీద వచ్చి పిల్లలు మెయిన్గా ఉంటే మూవ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. మార్కెట్ అయితే అసలు బాగాలేవు. సో F1s దే కెన్ కమ్, బట్ మై సజెషన్ ఈజ్ 21, 22, 23, 24లో చాలామంది యూఎస్ రావడం జరిగింది ఎంఎస్కి. సో కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంది ఉన్న జాబ్ మార్కెట్లో. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే F2 మీద ఎవరైనా ఫ్యామిలీతో రావాలి అనుకుంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇన్సూరెన్సెస్ కూడా ఉండాలి. సో ఎవ్రీ మంత్ ఇన్సూరెన్సెస్కి కానీ లైక్ $1,000 నుంచి $1,500 వరకు ఖర్చు అవుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. లైక్ వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మనం ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఇదే కరెక్ట్ అని నాకు అనిపించింది. సో అందుకని జస్ట్ ఇండియా ఫర్ స్మాల్ బ్రేక్ అన్నట్టుగా ఇండియాలో కొన్ని రోజులు ఇక్కడ అంతా సెటిల్ డౌన్ అయినంత వరకు సో ఉండండి అని చెప్పి నేనైతే పంపించడం జరిగింది. అప్పుడప్పుడు డెసిషన్స్ కరెక్ట్ అవుతూ రాంగ్ అవుతూ ఉంటాయి, బట్ ఎనీథింగ్ లైక్ హ్యాస్ టు గో ఆన్. కాబట్టి అంత సెటిల్ డౌన్ అంతా బాగుంది అనుకున్నప్పుడు వీసా అయితే ఉంటుంది. 26, 27 వరకు వీసా ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఆ ప్రాబ్లం అయితే లేదు. అది చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్పడం జరిగింది. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే F1, F2 మీద ప్లీజ్ డూ కామెంట్ చేయండి. లైక్ మేబీ నాకున్న అవైలబుల్ టైం చూసుకొని లైక్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, హోప్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.